హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. కాశీ వారణాసి ట్రిప్ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఎవరికి ఉండదని చనిపోయే లోపల ఒక్కసారి కాశీ విశ్వనాథ్ దర్శించుకోవాలని, కాశీ మొత్తం తిరగాలి అని ఎవరికి ఉండదండి. అందుకే మీకు ఇదిగోండి విశ్వనాథ్ టెంపుల్. అది నేను తీయలేదు, అసలు అలోనే లేదు. అక్కడ బాగా ఫుల్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ లోపల కానీ బయట ఎన్విరాన్మెంట్ వరకు మనకి అలోనే లేదు, గేట్ల వరకే స్టాప్. ఇదిగోండి ఇక్కడ గంగాది హారతి. మనకి చాలా వైబ్స్ ఉంటుంది. గంగా హారతి అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ దీనికి అశ్వమేధ ఘాట్, ఇంకొకటి ఘాట్, రెండే ఘాట్లోనే పూజ జరుగుతుందన్నమాట. అశ్వమేధ ఘాట్లో పంచభూత హారతి, నాగహారతి, ఇంకొకటి కోటి హారతి. అండ్ ఇలా మనకి మ్యూజిక్తో పారాయణం చేస్తూ ఉంటారన్నమాట. అండ్ చాలా బాగుంటుంది ప్లేస్ కూడా మనకి ఇది. అండ్ ఒకవేళ మనం చూడాలనుకుంటే ఎర్లీగానే వెళ్ళాలండి. 3 నుంచే బయలుదేరాలి, 3:30 నుంచే బయలుదేరాలి. ఎందుకంటే ప్లేసెస్ మాత్రం అస్సలు దొరకదండి. బోట్ ఎక్కి చూడాలంటే కాస్ట్ ఆఫ్ మనీ అన్నమాట. పర్వాలేదు, బట్ మేమైతే దగ్గరలోనే చూసాము. అక్కడ పూజకి జరుగుతున్న ప్లేస్కి కింద స్టెప్స్ ఉన్నాయి. అది నదిని దిగేటప్పుడు ఉన్న స్టెప్స్ దగ్గరే కూర్చొని బాగా చూసామండి. మంచి వ్యూగా అనిపించింది. అందుకే కెమెరాలో కూడా నేను వీడియో తీసినప్పుడు కూడా చూడండి, అందుకే అంత పూజ అంతా ఎంత బాగా కనిపించిందో అట్లా అన్నమాట. సో మనకి గంగామాతది 2 hours ఉంటుందన్నమాట. పూజ అంటే గంగామాతని పడుకోబెట్టే ముందు పూజ చేస్తారు కదా, ఏదైనా దేవుళ్ళని నిద్రపోయే సమయం ముందు మనకి శాంతి పూజ చేస్తారు కదా పడుకోమని. అట్లా మనకి నిద్రపుచ్చేలాగా గంగామాతని చేస్తారనమాట. సో క్లీనింగ్ లాగా అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ముందు వచ్చేది కూడా మీకు వ్యూస్ ఇట్లానే ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉంటుంది మొత్తం లైటింగ్స్తో స్టార్ట్ అయిపోతుంది. పూజ స్టార్ట్ ముందే లైటింగ్స్ వస్తే ఒక వైబ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ హారతి చూడండి, ఒకే లైన్లో ఎంత హారతి ఉంటుందో. అశ్వమేధ ఘాట్ కాబట్టి మనకి అశ్వమేధ అంటే 10 అన్నమాట. 10 persons హారతి ఇస్తూ ఉంటారు. ఈవెన్ ఇంకో చోట 5 members ఇస్తారనమాట. అట్లా సో చాలా బాగుంటుంది. ఫస్ట్ లైట్, ఆ గొడుగుల లైట్, బాగా లైటింగ్ సూపర్గా ఉంటుంది వ్యూ అనేది. కాశీకి వెళ్తే గంగా హారతి ఒక్కసారైనా చూడాల్సిన మంచి వైబ్ అండి. మేమైతే వెళ్ళినప్పటి నుంచి 15 days ఉన్నాము కాశీలో. బట్ ఉన్నన్ని రోజులు వెళ్ళకుండా మనసు ఆగలేదు. ఒక్కసారైనా ఈవినింగ్ వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళం. అది చాలా మంచి వైబ్ అనేది మాకు కనిపించేది అనమాట, ఎస్పెషల్లీ నాకైతే. అండ్ ప్లేసెస్ కోసం అయితే మేము తొందరగా వెళ్ళేవాళ్ళం, ఎర్లీగానే వెళ్ళేవాళ్ళం. విశ్వనాథ్ టెంపుల్కి మనకి ఆపోజిట్ రూట్లో మనకి గంగాది ఘాట్స్ వస్తాయన్నమాట. స్ట్రైట్గా విశ్వనాథ్ టెంపుల్ వెళ్ళాలి. దానికన్నా ముందు మనం ఇక్కడ ఆపోజిట్గా తిరగాలన్నమాట. సో ఇది వ్యూ అండి, చూడండి.
ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్ వ్యూ ఉంది కదా అసలు. దీనికి మనం కెమెరాస్ తీసుకెళ్ళచ్చు. ఓన్లీ టెంపుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, విశ్వనాథ్ టెంపుల్ ఎన్విరాన్మెంట్ లోపలికి మనం మొబైల్స్ కెమెరాస్ కానీ ఎలక్ట్రానిక్స్ ఏదైతే గ్యాడ్జెట్స్ ఏం అలో లేదు. బట్ ఈ గంగా హారతికి మాత్రం మనం మొబైల్ తీసుకెళ్ళచ్చు. బట్ ఇంత చాలా రష్గా ఉంటుంది, ఫుల్గా స్పేస్ కూడా ఉండదు అన్నమాట. ఒక్క సెకండ్ కూడా ఉండదు స్పేస్ అనేది. మనం మొబైల్స్ కానీ మన గ్యాడ్జెట్స్ కానీ సేఫ్గా చూసుకుంటే మంచిది ఎవరికి వాళ్ళు. సో ఇది జాగ్రత్త. అండ్ అక్కడ వైపు మనకి బోట్స్ ఇట్లా చుట్టుముట్టి లైటింగ్స్లో సూపర్ ఉంటుంది వ్యూ. అది కూడా నదిలో అంటే కొంతమంది మనీ స్పెండ్ చేసి అక్కడ ఘాట్ నదిలో నుంచి చూడాలనుకున్న వాళ్ళు తిరుగుతూ చూడొచ్చు అన్నమాట చుట్టూ. సో ఇట్లా మనకి గంటలు కొడతారు లాస్ట్కి బెల్. ఇలా మొత్తం ఫస్ట్ శంఖం ఊది పూజ స్టార్ట్ చేస్తారు. ఆ శంఖం ఊదట శంఖనాదం అనేది చాలా వైబ్ బాగుంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది అది. ఎంత గట్టిగా అంటే ఆ వైబే ఎంత బాగుంటుంది. సో ఇలా గంటలు కొడుతూ పూజ అగరబత్తి తిప్పుతారు. చాలా బాగుంటుందంటే తిప్పే విధానం కూడా ఎవరికెవరు అనేది లేదు, కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుంది. అందరు ఈక్వల్గా తిప్పుతారు. అంత కోఆర్డినేషన్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళు పూజ చేసే పూజారుల మధ్య. సో మనం ఇప్పుడు గంగా హారతి చూస్తున్నాము. ఫస్ట్ పార్ట్ వీడియో ఇది. అండ్ సెకండ్ పార్ట్ కూడా మనకి ఇది రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ కూడా రిలీజ్ అవుతుంది, ఒక 2 days 3 days 5 days గ్యాప్లో. అండ్ సెకండ్ పార్ట్ కూడా చూడండి మీరు, చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము వెళ్ళిన టైంలో మహాశివరాత్రి కూడా వచ్చిందనమాట. ఇంకా చూడండి, మీకు ఇమాజిన్ చేయండి ఎట్లా ఉంటుందో కాశీలో శివరాత్రి అనేది. సో హల్చల్ బాగా ఫుల్లీ ఎంజాయ్ చేసాం స్పిరిచువల్గా మేము. అండ్ ఒక పాజిటివ్ స్పిరిచువల్ వైబ్ అనేది మాలో అస్సలు ఎంత ఉండిందంటే అంత ఉండింది, బాగుందన్నమాట. సో 18 ఘాట్స్ ఉంటాయండి. అండ్ ఆ 18 ఘాట్స్ అనేది మనకి బోట్లో తిరిగి చూడొచ్చు. అండ్ 12కి ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ 12కి మాత్రం మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలండి. అది ఉందన్నమాట. మణికర్ణిక ఘాట్లో స్నానం చేయాలనేది అది రీతి ఉంది. ఎందుకంటే విష్ణువు దేవుడి కుండలి అనేది ఆ మణికర్ణిక ఘాట్లో పడిందన్నమాట. అందుకే పేరు మణికర్ణిక అనేది వచ్చింది. కర్ణిక అనేది కుండలి కదా, చెవు కుండలి కాబట్టి మణికర్ణిక ఘాట్ అనేది వచ్చిందనమాట. సో చాలా బాగుంటుందండి, మీరు కంపల్సరీగా చూడాల్సిన పూజ ఇది. అండ్ ఇది మనకి తెలిసిందే, ఒకటి 18 ఘాట్స్లో ఒకటి సత్యహరిశ్చంద్ర ఘాట్లో మనకి మన దహన సంస్కారాలు జరుగుతాయి. ఇక్కడ 3 ఉంటాయి, కానీ ఎక్కువ మాత్రం మణికర్ణిక ఘాట్లో పొగలు బాగా వస్తూనే ఉంటుంది. ఎవ్రీ టైం అనేది అది కాలుతూనే ఉంటాయి అన్నమాట. మంటలు డే అండ్ నైట్ అనే లేదు, 24 hours వస్తూ ఉంటాయి. అండ్ ఇది శివరాత్రి టైంలో ఇది చేసిందనమాట ఇదంతా. అండ్ ఇది ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో ఏదైతే మనకి ఫ్రెష్గా భస్మం బూడిద ఉంటుందో, ఎవరిదైతే
బాడీ అది అంత్యక్రియలైన బూడిదని శివుడికి పూజలో ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో పూజిస్తారండి. సో అండ్ ఇది శివరాత్రి ముందు ఉన్న వైబ్ ఇది. అండ్ వీధిలో శివరాత్రి రోజు జాగరణ టైంలో ఇట్లా అన్నమాట. ప్రతి వీధిలో ప్రతి వాడ కాశీ మొత్తంలో ఇట్లా మనకి జాగరణ జరుగుతూనే ఉంటాయి అది మొత్తం. అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.